తుది దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి కూడా సిద్దమవుతున్నాయి. దసరాకు ధూమ్ధామ్ గా కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనూ పలు ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో నిరసనల వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాలకు ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. దసరా రోజు నుంచి ఇవి మనుగడలోకి రానున్నాయి. ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాల కలెక్టర్లతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ రాజు శర్మ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు సీఎస్. అయితే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆయన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేదే లేదని అంటున్నారు రాజయ్య. అటు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోనూ నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలి అంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తోందని విమర్శిస్తోంది టీ కాంగ్రెస్. మొదటి అఖిలపక్షంలో డ్రాఫ్ట్ ఫైనల్ అయ్యాక మళ్లీ అన్ని పార్టీల్ని పిలుస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తకుండా ఫైనల్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి సిద్దమయ్యారన్నారు. ఆర్డినెన్స్ తేవటం కాదు, అసెంబ్లీలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లా 5 లక్షలు, ఒక జిల్లా 40 లక్షలు, ఇది ఎట్లా ఏ పద్ధతిలో పంచుతున్నారు? అయినా ఇప్పుడు మీరు ఏం చేయాలో చేయండి, కానీ మీరు అఖిలపక్ష పిలుస్తా అన్నారు, మీరు యూటర్న్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఆర్డినెన్స్ తీస్తున్నారు, ఆర్డినెన్స్లో ఈ యాక్ట్ మార్పు తీస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ బదులు డిబేట్ చేయండి, అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో డిస్కషన్ చేయండి. మొత్తం మీద ఓవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు పూర్తి చేసి దసరా రోజు ప్రారంభ సంబరాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరోవైపు ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనిపై టీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.